ఈరోజు నిన్నే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగింది. ఒకే టాపిక్, ఈ రాష్ట్రంలో మాకు ఈ కెమికల్ లడ్డు ఎందుకు తినిపించారు గత 5 సంవత్సరాల ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క పార్టీ నుంచి, అంటే ఇండియా కూటమి లేదు, ఎన్డీఏ కూటమి లేదు, చాలామంది ఎంపీలు మంత్రులందరూ కూడా బాధపడ్డారు. సో ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న పాపానికి అన్నిటిలోని కరప్షన్ చేసి లాస్ట్కి హిందూ ధర్మంలోనే మహాపుణ్యాత్మకమైన తిరుమల దేవస్థానం ప్రసాదంలో కూడా రసాయనాలతో కలిపి కొవ్వును కలిపి లడ్డూలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల లడ్డూల్ని ఈ పుణ్య ప్రదేశం నుంచి వచ్చిన ఒక పుణ్య ప్రసాదాన్ని ప్రపంచం అంతటి నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఈ కెమికల్ లడ్డూని ఇవ్వడం జరిగింది, అమ్మటం జరిగింది. దీనివల్ల కరప్షన్లో 235 కోట్ల డబ్బుల కోసం 20 కోట్ల లడ్డూల్ని, అంటే 20 కోట్ల భక్తుల్ని మోసం చేయడానికి కూడా ఇలా దిగజారిపోయిన ఒక ప్రభుత్వం. వీళ్ళ అన్ని రిపోర్ట్స్లోని రావటం జరిగింది. సో మేము పార్లమెంట్ వ్యాప్తంగా కూడా 0 అవర్స్ కూడా ఫైల్ చేసాము. అండ్ అది ఇంకా 0 అవర్ ఇంకా సెలెక్ట్ కాలేదు, హౌస్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో మేము ఏం చేస్తున్నామంటే ఈ పాంప్లెట్ని రెడీ చేసాం. సుమారు 2,50,000 పాంప్లెట్స్. అంటే రేపు శివరాత్రి అనగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ కూడా గుడికి రావడం జరుగుతుంది. గుడికి వచ్చిన ప్రతి భక్తులకి కూడా మీకు ఎలాంటి అన్యాయం జరిగింది అనేది మీ కూటమి ప్రభుత్వం తెలియజేయడానికి కోసం ఈ పాంప్లెట్ రిలీజ్ చేసాం. సో ప్రతి గుడి దగ్గర కూడా మా కూటమి నాయకులందరూ కూడా ఈ పాంప్లెట్ని చెప్పి ఒక హిందూ ధర్మానికి ఎలాంటి అన్యాయం జరిగింది, తిరుమల దేవస్థానానికి ఎలాంటి అన్యాయం జరిగింది, హిందూగా భావించేవాడు ఎంత పుణ్యంగా ప్రసాదాన్ని తింటాడో వాళ్ళకి 5 సంవత్సరాలు ఎంత అన్యాయం జరిగింది, 20 కోట్ల మంది ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఎంపీలు మినిస్టర్లే బాధపడుతున్నప్పుడు భక్తులు సామాన్యులందరూ ఎంత బాధపడతారో. తిరుమల దేవస్థానానికి ఒకసారి వెళ్ళి రావటం అంటే సంవత్సరం ప్రతి నెల వెళ్ళొచ్చేది కాదు. కొంతమంది 5 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి ఉంటారు. వెళ్ళొచ్చినప్పుడు కూడా ఇలాంటి కల్తీ నెయ్యితో చేసిన కెమికల్ లడ్డూలు, కొవ్వుతో చేసిన లడ్డూలు తినడం అనేది పాపం నిజంగా దౌర్భాగ్యం. సో దీని అందరికీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష కూడా చేశారు, ప్రాయశ్చిత్త దీక్ష. సో మేమందరం కూడా దీన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి భక్తుల్ని, ప్రతి సాంప్రదాయాన్ని, ప్రతి మతాన్ని కాపాడే విధంగా మేము కూటమి ప్రభుత్వం ఉండబోతుంది. సో ఇందులో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ శిక్షించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ధన్యవాదాలు.